కేవీపీ రామచంద్ర అయితే ఉంటాడో ఉండడో లేదు ఎందుకు ఉన్నాడో కూడా తెలియకుండా ఏదో లక్ష్మీని అట్లా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్లు ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా చిత్తశుద్ధి చాటుకునే తులసిరెడ్డి గారు, రఘువీర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంతే. ఈ దానికి రాధా గారు వెళ్ళి తన జీవితాన్ని ఇప్పటికే ఆయన రాజకీయాల్లో మొన్న ఆశకిరణ్ అమ్మ చాలా బాగా చెప్పింది, మా కుటుంబాన్ని కనుమరుగు చేస్తున్నారు అందరూ కలిపాలంటే. ఇందులో ఏ పార్టీ, అది వైఎస్ఆర్సీపీ అనండి తెలుగుదేశం అనండి, వాళ్ళకి అవసరార్థం రాధా గారిని వాడుకున్నారు అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ ఆయనకి పొమ్మన లేక పొగెట్టారా, లేకపోతే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోగలిగితే రాధా గారు వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ఆయనకి మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేయడం ఇందాక మా మోహన్ చెప్పిండు కదా, ఆ విధంగా ఆయనకి ఆపర్చునిటీస్ అన్న దగ్గర ఆయనకి క్షేత్ర బలం ఉన్న విజయవాడలో ఆయన ఎప్పుడూ యాంటిసిపేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఆయన తెలుగుదేశాన్ని వీడాలి అంటే వీడే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే తెలుగుదేశం అన్నదాన్ని ఒక పార్టీ అనే దానికన్నా మనుషుల్ని వాడకంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. మీకు జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వంగవీటి రాధా గారి కన్నా ఒక టాల్ పర్సనాలిటీ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి. ఆయనతో వాళ్ళు బ్రహ్మాండమైన ప్రస్థానం ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇముడుతాయి అంటే ఉన్నదే ఒక వర అంటే ఒకసారి రాధా గారిని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ బీన్ ఎంటర్టైన్డ్. ఎంత చక్కగా ఎంటర్టైన్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళి ములాఖాత్తు ఇదంతా చెప్పేదాకా రాధా గారికి తీవ్రమైన ప్రసన్నం. ఒకసారి మీకు నడిచే ఉంది విజయవాడ వారధి మీద కూడా నడుచుకుంటూ వస్తూ ఆయన చేసి నేను ఇంకా తెలుగుదేశంలో ఉన్నానని చాలా టంకాపలాస్గా చెప్పాడు ఆయన రాధా గారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించు. ఈ మాటకు వస్తే ఇప్పుడు రాధా గారి ప్రస్థానం పార్టీలో అంటే ఖచ్చితంగా డైల్యూట్ అయ్యే ఉంది. రాధా గారికి నాకు తెలిసినంత వరకు అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ఒక 18-19 సంఘాలు ఆయన చుట్టూ ఎప్పుడు నిరంతరం ఉంటాయి. ఆ సంఘాలు ఎలా ఉంటాయంటే రాధా గారికి పొలిటికల్ అలైన్మెంట్ అన్నది ఉదాహరణకి ఏ పార్టీతో ఉన్నా సరే వాళ్ళైతే ట్రావెల్ అవ్వరు. వాళ్ళు నెక్కచ్చిగా సామాజిక వర్గ పరిరక్షణ కోసమే ఉన్నారు. ఆ విధమైన ప్రస్థానం రాధా గారిది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. అంటే నేను రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పన్నులు పొందుకుంటూ ముందుకెళ్ళిన నేపథ్యానికి నాకైతే రాధా గారిలో ఆ డైమెన్షన్ కనబడట్లేదు, కనబడదు కూడా. ఇప్పుడు నాకు తెలిసి ఆశకిరణం ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రానికి ఒక అడుగు ముందుకు వచ్చిందో ఈవిడేమో మేబీ వైఎస్ఆర్సీపీ అనే అంటున్నారు అందరూను. నాకు తెలిసి తండ్రి మీద మమకారం ఎప్పుడు ఆడపిల్లకే ఉంటది. ఆ తండ్రిని చంపిన దాని దగ్గర ఇందాక మీరు మోహన్ క్వశ్చన్ అడిగారు, రాజశేఖర రెడ్డి గారు వస్తాం. అసలు ఆ మాట అంటేనే నాకు రక్తం ఎలా మరుగుతుందో నాకే తెలియట్లేదు. మౌనం కాబట్టి సముదాయించుకుని మాట్లాడేది కానీ అసలు మీరు ఇంకోసారి ఎప్పుడు అలాంటి ప్రస్తావన తేకండి. నేను మాట్లాడలేదండి. వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా అని అడిగి ఆయన తీశారు కాబట్టి నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తే రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా? కావాలంటే మీకు ఆ వీడియోలు పెట్టమంటే పెడతాను నేను. ఆరోపణ కాదా దాని గురించి ఆయన చెప్తారు కాబట్టి ఆయన అంతకుముందు రంగా గారితో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన నోటితో చెప్పాలని చెప్పా. నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను సార్? రంగా గారితో కలవడం అంటే నాకు నేను 8వ క్లాస్ చదువుతున్న టైంలో ఆ మహానుభావుడు నేను కలిసాను. నా అదృష్టం అది సార్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు సామాజిక వర్గం అన్నా సరే ఆయన కులాలకి మతాలకి అతీతంగా చూడవలసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అతను. ఒక మనిషిలో చూడండి అగ్రెషన్ అది ఉంటుంది చూడండి, దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. నాకైతే నేను నిజంగా చెప్తున్నాను రంగా గారిని ఐ రెస్పెక్ట్. ప్రసాద్ గారు నాకు ఒక మాట చెప్పండి. మీరు అంతకుముందు చూశానన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా అప్పట్లో ఆయనకి అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డారని ఇప్పుడు కూడా చెప్తున్నారు చాలామంది. కానీ ఎందుకు వంగవీటి మోహన్ రంగాని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఆ కుట్ర ఎవరు చేశారంటే ఏం చెప్తారు మీరు? దమిడికి పనికిరాని మీడియా వల్ల ప్రతిపదిక మీరు చేస్తారు కానీ సార్ ఆ మహనీయుడిని ఎవరు కూడా కుల ప్రాతిపదిక మీద ఈ రోజు దాకా నేనే చెప్తున్నాను సార్. నేను నిజంగా సామాజిక వర్గం కాదు కానీ నాకు ఆయన చాలా 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 ప్రెషియస్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మీకు తెలుసో తెలీదో, అంటే రాజకీయ ప్రస్థానం కాదు ఆయన యొక్క ఔన్నత్యం ఎలా ఉందంటే బ్రాహ్మణ పిల్లలంటే చదువుకుని పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరో అలర్మోకలు ఏడిపిస్తుంటే తోలు తీసి నిలబడ్డాడు. ఈ చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం తనది అనుకుని తన భుజం మీద తీసుకుని వాళ్ళకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వెళ్ళేవాడు. అది రాధా గారు రంగా గారు ఔన్నత్యం. ఇవాళ మీకు ఆ మానవుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 87లో చనిపోయాడు ఆయన. 46లో ఉన్నాం మనం. 47 దాటిపోయి రోజుకి కూడా సార్ ఆయన్ని ఒక దైవాంశ సంబోధుడు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన పేరెత్తండి, ఎవడైనా ఒక పొల్లు మాట మాట్లాడిన చూపించండి నాకు చూద్దాం. అలాంటి గొప్ప వ్యక్తి అండి. క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేసుకుంటారంటే మీరు నేను మాట్లాడుతుందని కంటిన్యూషన్ ఆపారు. మీకు తెలుసో తెలియదు సార్, కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్
ఆయనలో చనిపోతే ఆయన్ని తెల్లారిసిన కల్లా శాక్ చేస్తే పార్లల్ గా జరిగిన ఒక డెవలప్మెంట్ తెలుసా సార్? హరిరామ్ జోగే గారు రాజీనామా చేశారు పార్టీ. కానీ స్కిన్ సేవింగ్ కి తెలుగుదేశం ఆయన్నే బతిమాలుకుని వెనక్కి తెచ్చి ఆయనకి హోమ్ మినిస్టర్ ఇచ్చింది. అంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఎవరు బ్యాలెన్స్ చేస్తారో జాగ్రత్తగా గమనించుకో. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆ దౌర్భాగ్యం లేదు. అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ జస్టిఫై చేసుకోవాలి అలా ఎప్పుడు లేదు. రెడ్డి ముఖ్యమంత్రి అయితే బీసీ అధ్యక్షుడు డి శ్రీనివాసరావు, రాజశేఖర రెడ్డి 10 years రెండు చూసుకుంటాం సార్. అలాగే ఉంటది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఈవెన్ తెలుగుదేశం కూడా పోలిట్ బ్యూరోని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడండి కావాలంటే. సో ఇక్కడ మీకు నేను ఎప్పుడైనా ఒక అప్రహెన్షన్ ఎట్లా ఉంటుందంటే, తెలుగుదేశం అన్న దగ్గర గతంలో రాధా గారిని వాడుకున్నారు, ఇప్పుడు దాన్ని రీప్లేస్డ్ బై పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు ఇది జరుగుబాటు ఎవరితో ఉంది? పవన్ కళ్యాణ్ గారితో ఉంది. అంచేత రాధా గారు అక్కర్లేదనే కోణమే ఎక్కువ డెవలప్ అవుతుంది. లేదంటే ఆయనకి ఈ రోజు సముచిత స్థానం ఎమ్మెల్సీ ఉన్నట్టు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నాగబాబు కన్నా ప్రయారిటీ ఏముందండి? నాగబాబుకి ఇచ్చి ఏం ముద్రిస్తున్నారు? అదే కనుక రాధా గారికి ఇచ్చి ఉంటే నిజంగా కన్సర్న్ ఉన్నది తెలుగుదేశం పరంగా ఉంటే. ఈ రెండో ప్రయారిటీగా మూడో ప్రయారిటీలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చి ఉన్నారు నాగబాబు గారికి కూడా. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్. నాగబాబు గారికి ఇచ్చింది జనసేన కోటాలో ఇచ్చుంటారు. నాగబాబు గారు జనసేనలో ఉంటే టీడీపీలో ఉన్న రాధా గారికి ఎలా ఇస్తారు? నాగబాబు గారికి రాధా గారికి ఎలా ముడిపెడతారు మీరు? కదా వర్గం మాట్లాడుతున్నా